మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడుతున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, లివింగ్ రిలేషన్షిప్ ఇప్పుడు అది ఈ వర్డ్ అనేది చాలా ట్రెండీ అయిపోయింది. ఎవరిని అడిగినా మాట్లాడినా నాట్ ఓన్లీ పెద్దవాళ్ళు, పిల్లల్లో కూడా ఈ వర్డ్ వినిపిస్తుంది. అవునవును. ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్, లవ్ కాదు. ఇంతకుముందు లవ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మేము లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం అంటే అడ్వాన్స్ అన్నమాట, ఇంకా డెవలప్ అవుతున్నారు. ఎస్, దాన్ని పెద్ద గొప్పగా చెప్తున్నారు. ఏంటో మీరు లవ్ చేసుకున్నారంటే నాట్ లవ్, లివింగ్ రిలేషన్షిప్, మ్యారేజ్ చేసుకోము మేము, ఇలానే మెయింటైన్ చేస్తాం అంటారు. అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్, ఈ అక్రమ సంబంధాల వల్ల మేడం ఎటువంటి ప్రమాదాలు అనేవి చూస్తున్నాం మనం సొసైటీలో, చాలా డైలీ న్యూస్ పేపర్స్ లో కూడా చూస్తున్నాం. దీని వల్ల పరిణామాలు ఎంత దారుణంగా ఉంటున్నాయి. ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది ఈ రిలేషన్షిప్స్ వల్ల. మరి వీటి గురించి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు కొన్ని ఫ్యామిలీలు కూలిపోతున్నాయి, ఓకే. మంచిగా ఉన్న ఫ్యామిలీస్లో కూడా అభిప్రాయ భేదాలు తయారవుతున్నాయి, మొదలవుతున్నాయి. శుభ్రంగా ఉన్న ఫ్యామిలీస్లో కూడా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనసులు ఆలోచనలు మారిపోవడం, మార్చేసుకోవడం, చెడిపోవడం. అంటే నెట్ రిజల్ట్ ఆలోచించకుండా వాళ్ళు అలా ఉన్నారు కదా, మనం మంచిగా ఉన్నాము, మీకు విలువ తెలియటం లేదు అని చెడిపోతారా? ఎవరికి తెలియటం లేదు విలువ. సరే, దీన్ని పక్కన పెడదాం. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పోటీ అయిపోయింది. వాళ్ళు చేశారు, మేము చేశాం. లేకపోతే కోపాలు ఎక్కువైపోయినాయి. ఏ మొగుడు మాట వినట్లేదు, లేదు పెళ్ళాం మాట వినట్లేదు. దీనికి దానికి అసలు ఏంటి సంబంధం? మాట వినకపోతే చెప్పుకో, లేకపోతే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు. అంటే కొట్టడం అని కాదు, ఇంకో రకంగా కూడా ఇవ్వచ్చు కదా. ఎన్నో మార్గాలు ఉన్నాయి మనిషి బ్రతకడానికి, ఎన్నో ఎన్నో కోటి విద్యలు ఉన్నాయి. సొల్యూషన్స్ కూడా కోటికి ఎన్ని రెట్లైనా వేసుకోవచ్చు. ఒక సమస్యకి 10 పరిష్కారాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు కోటి సమస్యలకి, కోటి విద్యలకి ఇంకెన్ని ఉంటాయి? మీరు అవన్నీ ఉపయోగించండి. మీ బుద్ధి కుశలత్వాన్ని ఉపయోగించండి. మీ తెలివితేటల్ని ఉపయోగించి, మీ స్కిల్స్ని ఉపయోగించి జీవితాన్ని మార్చు. అంతేగాని పెళ్ళాం ఇలా ఉంది, మొగుడు ఇలా ఉన్నాడని వెళ్ళిపోతావా? అసలెందుకు భార్య కాసేపు బయటకు వెళ్తే కన్న కూతురు మీద చేస్తున్నాడు ఇప్పుడు. మరి దీన్ని ఏం చెప్పుకోవాలి? లివింగ్ రిలేషన్షిప్స్, అక్రమ సంబంధాలు అవన్నీ అవుట్ ఆఫ్ డోర్. ఇవి ఇంటి దొంగలు వీళ్ళు. ఈ దొంగల్ని ఎలా పట్టుకోవాలి? ఈ రాస్కెల్స్ని ఎలా పనిష్ చేయాలి? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. ఇదేం కర్మ? దీనికి ఎన్ని స్పీచ్లు ఇస్తే, ఎన్ని బుద్ధి మాటలు చెప్తే మారుతారు? అదేంటంటే ఇవి పిచ్చి పిచ్చి తిండ్లన్నీ తినటం వల్ల హార్మోన్స్ పిచ్చి పిచ్చిగా వర్క్ చేస్తున్నాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, అది తట్టుకోలేకపోతున్నారు. ఆ లోపల జరిగే యుద్ధం అనేది, ఆ ఎమోషన్స్ని తట్టుకోలేకపోతున్నారు. అది ఆకలిస్తే ఆకలి తట్టుకోలేము, గబగబా భోజనం చేశారు, ఏదో ఒకటి తినేయాలి, ఆ పిజ్జా అన్న తినేయాలి, దరిద్రాన్ని. ఇంటికి వచ్చిన అన్నం తినాలని ఎవడనుకుంటున్నాడు? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారు? అమ్మ బాక్స్ కట్టిస్తానంటే కూడా వద్దు, మాకు బోళ్ళు దొరుకుతాయి. ఆ బోళ్ళు ఏమి తెచ్చి పెడతాయి మీకు? రోగాలు. ఇంక చెప్పనా, ఆ ఫుడ్, మనం ఏం ఫుడ్ తీసుకుంటాం, మన ఆలోచన విధానం, మన మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. అదే నువ్వు బయటకు వెళ్ళి పిచ్చి పిచ్చి తిండ్లు రకరకాలు తింటున్నావే, దానివల్ల నీ మనస్తత్వం, ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. అది ఇంట్లో ఏంటంటే తరతరాల నుంచి నీకు ఇంట్లో నాన్ వెజ్ తినే ఒక సాంప్రదాయం, అలవాటు, జీన్స్. ఆ జీన్స్ అనేవి నువ్వు నాన్ వెజ్ తినకపోతే నీ బాడీ లోపల సెల్స్ తట్టుకో. ఆ తరతరాల నుంచి వస్తున్న నీ జీన్స్తో బిల్డ్ అయినటువంటి నీ బాడీకి అది కావాలి. సో నువ్వు ఇంటి దగ్గర చేస్తారు, నువ్వు వండుకో, నువ్వు తిను. నీకు ఇంటి దగ్గర ఎటువంటి అనారోగ్యం, పాడుబుద్ధులు, పాడాలోచనలు రానే రావు అది తింటే. అదే నువ్వు బయటకు వచ్చి సాత్విక ఆహారం అయినా సరే బయట ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎంత పడితే అంత తినేస్తుంటే నీ బాడీ మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, అన్నీ మారుతాయి. ఆ మారినప్పుడు హార్మోన్స్ కూడా అట్లానే మారిపోతాయి. ఇలా అతలాకుతలం, కళాపిళ్ళ అంటారు కదా, బాయిల్ అయిపోతుంటాయి అనమాట. అది తట్టుకోలేరు. అందుకని ఆకలేసినప్పుడు దరిద్ర పిజ్జా ఎలా తినేస్తారో, ఏదన్నా అవకాశం వస్తే దానికి కూడా అలా లొంగిపోతున్నారు. అది తీరాలి ఫస్ట్ కోరిక. ఆ హార్మోన్స్ అలా పిచ్చి పిచ్చిగా వర్క్ చేస్తాయి. తండ్రి పిలిచినా వెళ్తున్నారు, అన్న పిలిచినా వెళ్తున్నారు. వాళ్ళ తప్పు కాదు, దిగమంటాడు. ఆ లోతు నువ్వు కదా తెలుసుకోవాలి. అది దిగితే నేను పడిపోతానేమో, లేకపోతే మళ్ళీ తిరిగి పైకి రాలేనేమో, లోపల నుంచి మెట్లు లేకపోవచ్చు, ఒక తాడు లేకపోవచ్చు, సహారా సాయం ఉంటేనే కదా బయటకు వస్తావు. అదే నువ్వు ముందు ఆలోచించుకో. అవన్నీ ఉన్నాయా, నేను దిగుతున్నాను, దిగమంటున్నాడు, మళ్ళీ రాగలనా నువ్వు ఆలోచించుకోవాలి. వాడు అన్నో, తండ్రో, బాబో, తాత ఎవడో ఒకటి పిలుస్తాడు, నీకు కదా తెలియాలి పోయేది నువ్వు. తర్వాత ఏంటి?
ఈ ఒక 2-3 ఏళ్ళు జరుగుతుంది. తర్వాత నీ జీవితం ఎట్లా? నీకు ఒక ఇండివిజువల్ లైఫ్ కావాలి కదా! నీకు ఒక భర్త, పిల్లలు, సంసారం, నీ నెక్స్ట్ లైఫ్ అంతా సాఫీగా జరగాల. జరుగుతుందా? జరగదు. సరే ఇలా చేస్తున్నప్పుడు ఎవరన్నా చూడకుండా ఉంటారా? ఎవరైనా కనిపెట్టకుండా ఉంటారా? సపోజ్ ఇంట్లో ఎవరో లేని టైంలో ఈ పని మీరు చేస్తున్నారు. పక్కింటి వాళ్ళకి అనుమానం రాదు కదా? ఏ పాలోడే వస్తాడు, ఏ కూరగాయల అమ్మాయి వస్తుంది, లేకపోతే ఏ పని మనిషి వస్తుంది, ఏ పక్కింటి వాడికి ఎప్పుడు ఇదే ధ్యాస అందరాన్ని కనిపెడుతుంటుంది పాపం ఆవిడ. తెలియవా? మన డ్యూటీ అది కదా? ఇప్పుడు అనుకుంటాము చిచి ఆవిడకి అదేం బుద్ధి, కానివ్వండి నిజంగా అలాంటి వాళ్ళు ఉండాలి. ఉండాలి. అది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మసలటానికి ఇరుగు పొరుగు భయం. వాళ్ళ భయం ఉండాలి. ఎస్. ఇప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందో ఒకప్పుడు అలానే చూసేవారు, ఇంట్లో వాళ్ళకి చెప్పేవారు, లేకపోతే వాళ్ళు చెప్పుకునేవారు. అలా నా నోట ఈ నోట ఇంటికి వచ్చేది ఆ వార్త. ఇప్పుడు నీకెందుకు, వాళ్ళు వెంటనే కిటికీలు వేసేసుకుంటారు. కానీ ఏదో ఒక హోల్లోని చూస్తారు వాళ్ళు కదా. అది మానవ నైజం. అలాంటి వాళ్ళు అసలు ఉండాలి నన్ను అడిగితే. అంటే ప్రతి చిన్నది మైండ్ చేసి ఇది చేయకూడదు. ఇలాంటివి ఏమైనా చెడు జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళ ఒక సిటిజన్గా వాళ్ళ బాధ్యత అంటాను నేనైతే. మరి అలా ఎవరో ఒకళ్ళు చూడరా? మీరు ఇంట్లో చేస్తున్నాము, ఎవరికి తెలియదు, ఇది కూడా ఒక రకమైన అక్రమ సంబంధమే. అలా కాకుండా వాయు వరుస ఉండదు, ఒక ఏజ్ లిమిట్ ఉండదు. ఒక 15 ఏళ్ల పిల్ల, 20 ఏళ్ల పిల్ల, 60 ఏళ్ళు 70 ఏళ్ళతో పోవడం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా, పెద్ద ఏజ్ ఆడవాళ్ళు కూడా స్కూల్ పిల్లల దగ్గర నుంచి, అబ్బాయిల దగ్గర నుంచి, కాలేజ్ అబ్బాయిల దగ్గర నుంచి ఏ వయసు వాళ్ళైనా వీళ్ళు ఇన్వైట్ చేసుకుంటున్నారు. ఏంటి పరిణామం అంటే, వీళ్ళు పెద్దవాళ్ళైనా ఈ రోజుల్లో చూడండి బయట వాళ్ళు తినే తిండ్లు ఎలా ఉన్నాయి. పిల్లలతో పాటు వాళ్ళు కూడా పిచ్చి తిండ్లు తింటూనే ఉన్నారు. వద్దమ్మా అని కూడా చెప్పరు కనీసం. ఇంట్లో వంట తప్పింది కదా, హాయిగా మా పిల్ల ఇంత సంపాదిస్తుంది, ఈ సంపాదన అంతా ఎవడికి రేపొద్దున వాడికే కదా పెడుతుంది, మేము ఎప్పుడు తినాలి, మేము ఎప్పుడు అనుభవించాలి, పద అంటే పద, ఇద్దరు బైక్ మీద ఒక క్యాబ్ బుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు. తండ్రి అవసరం లేదు, అన్నదమ్ములు అవసరం, ఒక తోడు అవసరం లేదు. ఇప్పుడు చేతిలో ఫోన్ వచ్చింది, అన్ని బుకింగ్లు ఆన్లైన్. మీరు ఎక్కడన్నా చూడండి, తప్పు కాదు, తల్లి కూతుళ్ళు స్నేహితుల్లాగా ఉండాలి. అది ఎలా? కూతుర్ని కనిపెట్టుకునే నేపథ్యంలో మాత్రమే ఫ్రెండ్గా ఉండాలి. అదే కూతురు ఎలా పోతే అలాగా నువ్వు వెనకాల వెళ్తే అది బ్రోకర్ అయిపోతావు. నువ్వు తల్లి ఎలా అవుతావు? నువ్వు ఆ పిల్ల వినకపోని చెప్పడం అనేది నీ ధర్మం, నీ బాధ్యత. అట్లా కాకుండా ఫోన్లే ఇవాళ ఏదో ఒకటి సర్దేసుకోవచ్చులే ఇంట్లో, సాయంత్రం పూట అప్పుడు వెళ్ళిపోయి మనం తినేద్దాం, సినిమాకి వెళ్ళిపోదాం, తిరిగేద్దాం. చూడటానికి బాగానే ఉంటుంది, కొంతకాలానికి అది ఎలా ఉంటుందంటే అదొక వ్యసనం కింద మారుతుంది. అది కూతురు ఏం చేసినా తప్పు అనిపించదు. ఇంకా అటువంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఈ స్త్రీ కూడా తప్పు చేస్తుంది. ఆటోమేటిక్గా ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి రావడమో, లేకపోతే ఉద్యోగాలు లేని వాళ్ళు, బిజినెస్ వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లో ఈ సెల్ ఫోన్లు వచ్చిన నుంచి కొంచెం అందులో లీనమైపోయి ఉంటున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అస్తమాన సినిమాకి వెళ్ళలేరు, అస్తమాన ట్రిప్పులకి వెళ్ళలేరు, ఏదో వాళ్ళ టైంపాస్ జనరల్ నాలెడ్జ్ కోసం అవి చూసుకుంటూ ఉంటారు. ఎంతలోనే మాకు టైం ఇవ్వట్లేదు, మాతో స్పెండ్ చేయట్లేదు, మేము పోతాము అన్నట్టుగా వీళ్ళిద్దరు పోతూ ఉంటారు. పాప ఆ మహానుభావుడు ఇంట్లో పడి ఏడుస్తూ ఉంటాడు. ఇదొకటి. ఇవన్నీ ఏంటంటే తల్లులకు కూడా చెడు మార్గాన్ని చూపిస్తున్నాయి. అది కూడా ఈ పిల్లలే నేర్పిస్తున్నారు. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాల్సిన తల్లుల్ని పిల్లలే చెడు మార్గంలోకి లాగుతున్నారు. ఫస్ట్ ఇలా, తర్వాత రంగుల రంగుల ప్రపంచం చూసేటప్పటికి ఎవరికైనా ఫ్రీ అయిపోయిన ఏజ్ కదా అది, ఇక మేము కూడా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా పక్కా ఆలోచనలు వస్తున్నాయి. ఈ మొగుడుతో నాకెందుకులే అన్ని విధాల చక్కగా బయట చూసుకుంటున్నారని. మరి దాన్ని కూడా అక్రమ సంబంధమే అంటారు కదా. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు లవ్ స్టేజ్ దాటిపోయారు. లవ్ అంటే ఎవరికి లెక్కలేదు ఇప్పుడు. లవ్ అసలు లేదు, అవార్డు లేదు, ఎక్కడ లేదు. అది వినిపిస్తుంది ఎక్కడన్నా? ఏంటంటే అది టైప్ మిషన్స్ ఉండే, టైప్ రైటర్స్, అది పోయిన తర్వాత ఈ మానిటర్స్ ఇవి వచ్చేవి, కంప్యూటర్స్, అది పోయి ఇప్పుడు ఇంకొకటి ఫ్లాట్ ఇవి వచ్చినాయి, ఫ్లాట్ కంప్యూటర్స్ వచ్చాయి. తర్వాత ట్యాబ్స్ అని, తర్వాత ఐపాడ్స్ అని, సెల్ ఫోన్లోనే ఐఫోన్లని, యాపిల్ ఫోన్లని, ఇలా ఎలా వచ్చాయో అవి కూడా అంతే అలాగే తయారయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి. లవ్ తర్వాత ఇది, లవ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటయ్యా లేదు, నెక్స్ట్ ట్రెండ్ ఏంటయ్యా లేదు, అది చేస్తే ఫ్యాషన్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇలా అనుకుని లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. అసలు దాని విలువ, అర్థము, దాని రిజల్ట్ ఏమన్నా తెలుసా? ఏం ఆశించి చేస్తున్నారు? ఇంకా బాగా అబ్బాయి నాకు అర్థమైపోవాలా, ఇంకా బాగా లొంగి ఉండిపోవాలా, కొన్నాళ్ళు కలిసి ఉంటే ఎంత లొంగుతాడో తెలుస్తుందా, అంతకాలం కలిసి ఉండాక టెస్ట్ చేసి నువ్వు పెళ్లి చేసుకుంటావు, అది పెళ్ళి అంటారా? దాన్ని ఏమంటారు? దాన్ని
అసలు అలా అటువంటి జీవితంలో అటువంటి పెళ్లిలో నీకేమన్నా సాటిస్ఫాక్షన్, అందం, ఆనందం ఉంటుందా? సరే చేసుకున్నావు, అప్పుడైనా నువ్వు మీరిద్దరికి కుదురుతుందా? ఉండదు. ఎందుకు అని అంటే దగ్గరకు ఉన్నారు కాబట్టి, పెళ్లి కాలేదు కాబట్టి ఆబ్వియస్లీ మీరు మొహమాటాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ మొహమాటంతో కొన్ని ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు, కొన్ని ఇష్టం లేకపోయినా చేయటానికి అలవాటు పడతారు, కొన్ని ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటి? హెసిటేషనే కదా. ఈ మొహమాటం అనే తెర ఉంది ఇంకా మేము ముందు. పెళ్ళి ఎలా చేసుకుంటారా? అదేదో ఆ మొహమాటపు తెర తీసేసి తన్నేసుకోండి బాగా, ఒక 2-3 పిల్లల్ని కనేయండి, పోనీ అప్పుడు తాళి కట్టుకోండి, అప్పుడు చెప్పుకోండి మా పెళ్ళై 10 ఏళ్ళు అయిందని, 1 ఇయర్ అయినా కూడా. అంటే మీరు ఆ పీరియడ్ కూడా కలుపుకోండి, కలిసి ఉన్న పీరియడ్ని, ఇంకా అది బాగుంటుంది. కానీ అలా ఎవ్వరూ చేయటం లేదు, వదిలేసిపోతున్నారు. ఎక్కడో ఒకళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా ఉండట్లేదు, దాదాపుగా ఉండట్లేదు. 10 మందిలో ఒకళ్ళు ఏమైనా ఉంటున్నారేమో అలాంటి పెళ్లి చేసుకున్న వాళ్ళు. మరి ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఏంటి అర్థం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? దాని పర్పస్ సర్వ్ అవ్వట్లేదు కదా. మరి ఇక ఆ యాంగిల్లో వెళ్ళడం అవసరమా? అది వాళ్ళు తెలుసుకోవాలి. దానికన్నా లవ్ మ్యారేజే ఉత్తమంగా. నువ్వు అడ్వాన్స్ కోసము, ఫ్యాషన్ కోసము, కొంచెం డిఫరెంట్ కోసం వెళ్తే అది ఇంకా నీచం కదా, అది ఇంకా దరిద్రం కదా. నువ్వు పక్కా వ్యభిచారమే చేస్తున్నావు. ఇప్పుడు ఇళ్ళు అద్దెకి ఇవ్వటం కూడా ఇస్తున్నారు ఇళ్ళ మధ్యన. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లిగాని అమ్మాయి ఒక అబ్బాయితో ఉంటుంది, మన ఇంట్లో పెళ్లిగాని అమ్మాయి లేకపోతే పెళ్లిగాని అబ్బాయి, వీడి అభిప్రాయం మారిపోదు, ఇదేదో బాగుందే అని అనుకోదా అమ్మాయి? మరి వాళ్ళు అలా ఉండదలుచుకున్నప్పుడు ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో ఉండండి. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో అన్నా నువ్వు 6 నెలలు వెళ్ళి ఉండు, అబ్బాయి ఇంట్లోనన్నా నువ్వు వెళ్ళి ఒక 6 నెలలు ఉండు, తెలుసుకోండి, ఒకళ్ళనొకళ్ళు బాగా తెలుసుకోండి. నువ్వు వేరే ఇల్లు ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఒక అత్తమామ, ఒక ఆడపడుచు కూడా లివ్ ఇన్ రిలేషన్లో భాగం చేసుకోండి. పెళ్ళైతే వాళ్ళు రారా? వస్తారుగా. ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వస్తే నీకు డెలివరీ చేయాలి నీ పుట్టింటి వాళ్ళు, అదేదన్నా వస్తే నీ పుట్టింటి వాళ్ళు చేస్తారుగా, నువ్వు అక్కడే ఉండు. వేరే ఇంట్లో ఉంటే మళ్ళీ మీ తల్లిదండ్రులు రావాలిగా ఇక్కడికి వచ్చి నీకు డెలివరీ చేయాలి కదా. పోనీ అలా అన్నా చేయపోని, ఇక్కడ అది చేసుకో. మీ అత్తమామలు అందరూ వస్తారు, వాళ్ళకి చేయాల్సిన ఫార్మాలిటీస్, కర్టసీస్ ఎన్నో ఉంటాయి, అవన్నీ చేయి చూద్దాం. అది కూడా ఇందులో భాగం చేసుకో. అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఫ్యామిలీలో అన్నీ అర్థం అవ్వాలి కదా. ఎస్, ఒక్కవాడు ఇవే అర్థం అవ్వాలా? అంటే పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరే ఉంటారా, ఉండాలని అర్థమా? అదొక రూల్ తీస్తున్నారా, పాస్ చేస్తారా రూల్ని? ఇదేంటి, ఎందుకు ఇద్దరే ఎందుకు ఉండాలి? నువ్వు ఒక ఉండాలి అనుకునే కదా మేడం దాని లివింగ్ రిలేషన్షిప్. అదే ఇప్పుడు ఒక సహజీవనం అంటే పెళ్ళి అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, లేకపోతే మన ఇద్దరికి ఇప్పుడు కుదిరితేనే పెళ్లి చేసుకుందాము అని అనుకున్నప్పుడు అందులో ఒక భర్తే ఉండడు, ఒక భార్య ఉండదు, కుటుంబ సభ్యులందరూ ఉంటారు, ఈవెన్ పని మనిషి కూడా ఉంటుంది, పాలవాడు ఉంటాడు. ఇవన్నీ పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకొని మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకొని నేను ఒక ఓటు వేస్తాను నేను. లేదు అబ్బాయి ఇంటికన్నా వెళ్ళుండు, అమ్మాయి ఇంటికన్నా వెళ్ళుండు. అది దానికి కొంచెం అర్థాన్ని కల్పిస్తుంది మనకి. పోన్లే అదన్నా ఉంది అందులో, ఇందుకోసం ఉన్నారులే అని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఒక సినిమా తీయలేదు, అదేంటి బొమ్మరిల్లు అని చెప్పి, సిద్ధార్థ అమ్మాయి జెనీలియం, చూడండి అమ్మాయిని అందరినీ పెట్టాడుగా, అందరూ ఉండంగా పెట్టాడుగా. మరి అంతమందిని ఒప్పించిందిగా అమ్మాయి. ఒరిజినల్ గానే ఉంది, నాటీగా ఉంది, అల్లరి చేసింది, ఎలా ఉండాలో అలాగే తను ఎలా ఉంటుందో తన ఒపీనియన్స్ అన్ని డైరెక్ట్ గా చెప్పేసింది. ఇష్టం ఉంటే ఇష్టం, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, చేస్తే చేసింది, చేయకపోతే పడుకుంది. ఒరిజినల్ గా తను ఎక్స్పోజ్ చేసుకుంది అన్ని. అది దాని అర్థం. అలా చేయండి. పోనీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి 6 నెలలు. మీరు ఫిజికల్గా కలవాల్సిన అవసరం లేదుగా, ఒకళ్ళంటే ఒకళ్ళు తెలుసుకోవడానికి అది అవసరం లేదుగా. కానీ లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇలా కాదంటున్నారు కదా మేడం, ఇద్దరు ఉండాలి కలిసి, సెపరేట్గా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా నాన్న లేకుండా వచ్చారా? గాలిలో పుట్టారా? లేకపోతే నీళ్ళల్లోంచి వచ్చారా? వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఉండరా? ఇప్పుడు సెలవులు వస్తే ఎక్కడికి వెళ్తావమ్మా నువ్వు? అక్కడే ఇంటికే వెళ్తావు కదా, నువ్వు ఇంకో చోటకి వెళ్ళవు కదా. ఈ అబ్బాయిని అంతే, హాలిడేస్ వస్తేనో లేకపోతే పండగ వస్తేనో, మనసు బాగోపోతేనో, వెళ్ళాలనిపిస్తేనో, గుర్తొస్తేనో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికే, పేరెంట్స్ దగ్గరికే వెళ్తున్నావు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు అప్పుడు కావాలా, ఇప్పుడు వద్దా? అందుకని రిలేషన్షిప్ ఇలా చెయ్యాలని అనుకుంటే మీరు వాళ్ళతో కలిసి ఉండండి. అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే ఈ అమ్మాయిని చేయండి. ఈ అమ్మాయి ఒప్పుకుంటేనే నువ్వు చేసుకోవాలా, మీ ఇంట్లో అందరూ కూడా ఒప్పుకోవాలి. అట్లానే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేసుకోండి. అది దానికి అర్థం లివింగ్ రిలేషన్షిప్ అంటే. సో ఫైనల్గా మేడం, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి
అలా ఉండాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? ఇదే ఇలా ఉండండి. మీరు ఒక పేరు పెట్టారు, అది సభ్య సమాజం అంటారు చూడండి. ఆ సభ్య సమాజం అంటే సమాజానికి ఒక సభ్యత, ఒక సంస్కారం. మనం ఏదైనా చేస్తే సమాజంలోకి ఒక సమాచారం, ఒక మెసేజ్ వెళ్ళాలి. దాన్ని సభ్య సమాజం అంటాం. ఇప్పుడు సభ్య సమాజానికి మీరు ఒక పేరు పెట్టారు, లివింగ్ రిలేషన్షిప్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా దాపరించిందో తెలియదు, ఈ దరిద్రం. మరి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఇంపోర్ట్ చేసుకున్నారో మనకు తెలియదు. మరి అలా అంటే ఎప్పుడో ఒకప్పుడు తాతల కాలంలోనో లేకపోతే ఎక్కడెక్కడో వింటూ ఉంటాం, ఉంచుకున్నారంట. అదే కదా పేరు స్టైల్గా ఉంది. పేరు ఎందుకు ఇలా పెట్టారు? ఇలా పెట్టినప్పుడు మీరు ఇలా చేసి సభ్య సమాజానికి చూపిస్తే సమాజానికి కనీసం ఇందులో కూడా ఒక మంచి ఉంది, లేకపోతే ఉంటే వాళ్ళు కూడా ఆచరణ యోగ్యం అవుతుంది, ఆచరణీయం అవుతుంది. కనీసం అప్పుడు కొంతమందైనా పోన్లే ఆ పని చేసినందుకు మంచి రిజల్ట్ పొందారు అని అనుకుంటారు. ఇప్పుడు పాతకాలంలో మేనగోడల్లో మేనల్లుల్లో ఉంటారు, ఇన్ ఫ్యూచర్ పెళ్లి చేయాలి వాళ్ళకి, కొన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఆ పద్ధతి పాటించండి. పోనీ ఇప్పుడు ఫిజికల్గానే మీరు మూవ్ అయితేనే దానికి అర్థమా? అది ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారమే కదా. ఇంకా మీరు పెట్టుకున్న టైటిల్కి విలువేముంది, అర్థమేముంది, దాని యొక్క పర్పస్ ఎక్కడ మీకు సర్వ్ అవుతుంది? అవ్వదు, ఆబ్వియస్లీ అవ్వదు. పెళ్లి చేసుకున్నా అది ఊడుతుంది, కలిసి ఉన్నా ఊడుతుంది. ఖాళీలు చేసి ఇళ్ళు ఎవరు సంచాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇంక దేనికి మీరు రెంట్ కట్టుకుని ఇన్నాళ్ళు ఎందుకున్నారు? దానివల్ల మిగతా సమాజానికి కూడా పురుగు పాకుతుంది, పుచ్చిపోతుంది అది కూడా. అలాగంటే మీరు ఇళ్లలోనే తగలబడి మీరు ఆ రిలేషన్షిప్ అక్కడ కుటుంబ సభ్యుల మధ్యన చూసుకుంటే కనుక మీ పర్పస్ ఏమన్నా కొద్దిగా సర్వ్ అవుతుంది. చెడులో కూడా మంచి వెతుక్కోండి అని చెప్తున్నారు. ఒక మంచి మొగున్న పెళ్ళన్నా మీరు వెతుక్కున్న వాళ్ళు అవుతారు కదా, పెద్దవాళ్ళ సహకారంతో. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తారు, మంచి చెడులు ఉంటే గైడెన్స్ ఇస్తుంటారు కొంచెం. అట్లా కాదురా నాన్న, ఇలాగా పాప ఇలా కాదమ్మా, నువ్వు ఇలా ఉంటే మాకు నచ్చుతుంది అని చెప్పుకునే అవకాశం వాళ్ళ. అంటే మరి లివింగ్ రిలేషన్షిప్లో ఒకళ్ళనొకళ్ళు తెలుసుకొని అర్థం చేసుకోవడం కోసమే కదా కలిసి ఉంటున్నారు. మరి అందరూ కలిసి అర్థం చేసుకోండి అంతే. అత్తగారంటే నీకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.